17వ శ్లోకము. సహస్రయుగా పర్యంతమహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగా సహస్రాంతం తే హోరాత్ర విదో జనాః. సహస్రయుగా పర్యంతం 1000 మహాయుగముల వరకు అహం పగలు యత్ ఏది బ్రహ్మణః బ్రహ్మ యొక్క విదుః భావించుదురో రాత్రిం రాత్రిని యుగ సహస్రాంతం అదే విధముగా 1000 మహాయుగముల పిమ్మట ముగిసేదిగా తే వారు అహరాత్ర పగలు మరియు రేయి విదః ఎరిగినట్టి వారు జనాః జనులు. మానవ పరిగణనను అనుసరించి 1000 మహాయుగములు బ్రహ్మదేవునికి ఒక పగలు ఆగును. రాత్రి కూడా అంతే పరిమాణమును కలిగి ఉండును. భాష్యము. భౌతిక జగత్తు కాల పరిమాణము పరిమితమైనది. అది కల్పములుగా తెలుపబడును. అట్టి కల్పము బ్రహ్మదేవునికి ఒక పగలు. బ్రహ్మదేవుని ఆ ఒక్క పగటి సమయములోనే సత్య త్రేత ద్వాపర కలియుగములతో కూడిన మహాయుగములు 1000 మార్లు మారుతుండును. అజ్ఞానము మరియు దుర్గుణములు ఏవీ లేకుండా కేవలము సద్గుణము విజ్ఞానము ధర్మములచే కూడి ఉండు సత్యయుగము 17,28,000 సంవత్సరములు కాల పరిమితిని కలిగి ఉండును. త్రేతాయుగములో దుర్గుణము ప్రవేశించును. దాని పరిమాణము 12,96,000 సంవత్సరములు ఉండును. ద్వాపర యుగములో సద్గుణములు ధర్మము మరింత అధికముగా క్షీణించి దుర్గుణములు పెరిగిపోవును. దాని కాల పరిమితి 8,64,000 సంవత్సరములు ఉండును. చివరకు కలియుగములో సద్గుణము దాదాపు అదృశ్యమై కలహము అజ్ఞానము అధర్మము దుర్గుణ వ్యసనాది లక్షణములు తీవ్రముగా విజృంభించును. ఈ యుగపు కాల పరిమితి 4,32,000 సంవత్సరములు. ఈ యుగమును మనము గత 5,000 సంవత్సరముల నుండి అనుభవిస్తుంటిమి. కలియుగములో దుర్గుణము మరియు పాపము విపరీతముగా వృద్ధి చెందుటచే యుగాంతమున దేవాదిదేవుడే స్వయముగా కల్కి అవతారమును దాల్చి మానవులను వధించి భక్తులను రక్షించి మరొక సత్యయుగమును ఆరంభించును. ఆ విధముగా జగత్కార్యము కొనసాగును. అట్లు ఈ 4 యుగములు 1000 సార్లు మారినప్పుడు అది బ్రహ్మదేవునికి ఒక పగలుగును. అతని రాత్రి కూడా అంతే పరిమాణమును కలిగి ఉండును. బ్రహ్మదేవుడు అట్టి 100 సంవత్సరముల కాలము జీవించిన పిమ్మట తన దేహమును త్యజించును. ఈ 100 సంవత్సరముల భూపరిగణన అనుసరించి మొత్తము 311 4 లక్షల కోట్ల భూ సంవత్సరములగును. ఈ సంఖ్య పరిగణన అనుసరించి బ్రహ్మ యొక్క ఆయువు అద్భుతము అనంతము ఆశ్చర్యమను గోచరించును. కానీ నిత్యత్వ దృష్టితో చూచినచో అది ఒక మెరుపు మెరిసినట్లు అతి స్వల్పకాలము మాత్రమే. అట్లాంటిక్ మహాసముద్రములో ఏర్పడు నీటి బుడగల వలె ఈ కారణ సముద్రములో అసంఖ్యాకములైన బ్రహ్మలు ఆవిర్భవిస్తూ అస్తమిస్తుందరు. బ్రహ్మ మరియు అతని సృష్టి భౌతిక జగత్తులోని భాగములు కనుకనే అవి నిత్య పరివర్తనశీలములై ఉండును. భౌతిక జగత్తులోని బ్రహ్మదేవుడు కూడా జననము వార్ధక్యము రోగము మరణములకు అతీతుడు కాలేడు. అయినను అతడు ఈ విశ్వపాలనలో నేరుగా దేవాదిదేవుని సేవలో నెలకొని ఉండుట చేత వెంటనే ముక్తిని పొందగలడు. మహాతపస్విలు ఉన్నత సన్యాసులు బ్రహ్మలోకముకు ఉద్ధరించబడుదురు. ఈ బ్రహ్మలోకము భౌతిక జగత్తులో అత్యున్నతమైన లోకమైన స్వర్గాది లోకములన్నీ అంతరించిన పిమ్మట కూడా నిలిచి ఉండును. కానీ కాలక్రమమున భౌతిక ప్రకృతి నియమముననుసరించి బ్రహ్మలోకవాసులందరూ మరణమునకు గురి కావలసి వచ్చును. 18వ శ్లోకము. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. అవ్యక్తాత్ అవ్యక్తము నుండి వ్యక్తయః సర్వాః జీవులందరూ ప్రభవంతి వ్యక్తమగుదురు.
ఆగమే పగటి సమయము ఆరంభమైనంతనే, రాత్రి ఆగమే రాత్రి ఆరంభమైనంతనే. ప్రళీయంతే నశింతురు తత్ర అందే ఏవా నిశ్చయముగా అవ్యక్త సంజ్ఞకే అవ్యక్తమని పిలువబడేది. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులన్నీ అవ్యక్త స్థితి నుండి వ్యక్తమగును. పిమ్మట రాత్రి ఆతని రాత్రి ఆరంభమైనంతనే అవి తిరిగి అవ్యక్తమున లీనమగును. 19వ శ్లోకము. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే, రాత్ర్యాగమే వసః పార్థ ప్రభవత్యహరాగమే. భూతగ్రామః జీవుల సముదాయమంతయో, సహు ఈ ఏవా నిశ్చయముగా అయం ఈ విధముగా, భూత్వా భూత్వా మరలా మరలా జన్మిస్తూ, ప్రళీయతే నశించును, రాత్రి ఆగమే రాత్రి ఆరంభమవ్వగనే, అవశః అప్రయత్నముగా, పార్థ ఓ పృథా కుమార, ప్రభవతి ప్రభవించుదురు, అహః పగటి సమయము, ఆగమే ఆరంభమైనంతనే. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమవ్వగనే జీవులందరూ మరలా మరలా వ్యక్తమగుచు అతని రాత్రి ఆరంభమవ్వగనే వివసులై నశింతురు. భాష్యము. ఈ భౌతిక జగత్తులోనే కొనసాగుటకు ప్రయత్నించు మందబుద్ధులు ఉన్నత లోకములను చేరినను నిశ్చయముగా ఈ భూలోకమును తిరిగి వచ్చుదురు. వారు బ్రహ్మదేవుని పగటి సమయమున ఈ భౌతిక జగత్తులోని ఊర్ధ్వ అధోలోకములలో తమ కార్యములను ప్రదర్శించగలరు. కానీ బ్రహ్మదేవుని రాత్రి ఆరంభమవ్వగానే వారందరూ నశించిపోవుదురు. వారు తమ భౌతిక కామ్య కర్మల కొరకై బ్రహ్మదేవుని పగటి సమయములో వివిధ రకముల దేహములను పొందుదురు. అతని రాత్రి సమయములో వారు శరీర విహీనులై విష్ణు భగవానుని దేహములో నిలిచి, బ్రహ్మదేవుని పగలు ఆరంభమవ్వగానే తిరిగి వారందరూ వ్యక్తమవుదురు. భూత్వా భూత్వా ప్రళీయతే, పగటిపూట వ్యక్తమై రాత్రి వేళలో తిరిగి నశింతురు. చిట్ట చివరకు బ్రహ్మదేవుని జీవితకాలము ముగియగానే వారందరూ నశించి కోట్లాది సంవత్సరములు అవ్యక్తంలో నిలిచిపోవుదురు. మరొక కల్పములో బ్రహ్మదేవుడు తిరిగి జన్మించగానే వారందరూ తిరిగి వ్యక్తమగుదురు. ఈ రకముగా వారు భౌతిక జగత్తు మాయ చేత బద్ధులగుదురు. కానీ కృష్ణ చైతన్యమును స్వీకరించిన బుద్ధిమంతులు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును కీర్తిస్తూ భగవంతుని భక్తియుక్త సేవలో తమ మానవ జన్మను సంపూర్ణముగా వినియోగించుదురు. ఆ విధముగా వారు ఈ జన్మలోనే శ్రీకృష్ణుని దివ్యలోకమును చేరి పునర్జన్మలకు గురి కాకుండా అక్కడ వారు శాశ్వత ఆనందమయులవుదురు. 20వ శ్లోకము. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః, యః సా సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. పరః దివ్యమైనది, తస్మాత్ దానికంటెను, తు కాని, భావః అన్యః మరొక ప్రకృతి, అవ్యక్తః అవ్యక్తమైనది, అవ్యక్తాత్ అవ్యక్తమైన దానికంటెను, సనాతనః శాశ్వతమైనది, యః సః ఏది కలదో అది, సర్వేషు భూతేషు సమస్త సృష్టి, నశ్యత్సు నశించినను, నా వినశ్యతి నశించదు. ఈ వ్యక్తావ్యక్త జడ జగత్తుకు అతీతమైన శాశ్వతమైన మరొక అవ్యక్త ప్రకృతి కలదు. అది పరమోత్కృష్టము, నాశరహితమైనది. ఈ భౌతిక జగత్తున గల సమస్తము నశించినను అది మాత్రము యథాతథముగా నిలిచి ఉండును. భాష్యము. శ్రీకృష్ణుని ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి దివ్యము, శాశ్వతమైనది. బ్రహ్మదేవుని పగటి సమయమున వ్యక్తమై అతని రాత్రి సమయమున నశించు భౌతిక జగత్తులోని మార్పులకు అది అతీతమై ఉండును. శ్రీకృష్ణుని ఉన్నత శక్తి భౌతిక ప్రకృతి గుణములకు పూర్తిగా వ్యతిరేకమైనది. ఉన్నత మరియు న్యూన ప్రకృతులు ఇదివరకే 7వ అధ్యాయములో వివరించబడినవి. 21వ శ్లోకము. అవ్యక్తోక్షరాయుత్యుక్తస్తమాహు పరమాం గతిం,
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తః వ్యక్తము కానిది, అక్షరః నాశము లేనిది, ఇతి ఆ విధముగా, ఉక్తః చెప్పబడినది, తం దానిని, ఆహుః చెప్పుదురు, పరమాం గతిం పరమగమ్యము, యం దేనిని ప్రాప్య పొంది, నా నివర్తంతే తిరిగిరారో, తత్ అట్టి, ధామ ధామము, పరమం దివ్యమైనది, మమ నా యొక్క. వేదాంత తత్వజ్ఞులు దేనిని అవ్యక్తమని అక్షరమని వర్ణింతురో, దేని పరమ లక్ష్యముగా తెలియబడును. ఏ ప్రదేశమును పొందిన పిమ్మట జీవుడు వెనుకకు తిరిగిరాడో అదే నా దివ్యధామము. భాష్యము. దేవాదిదేవుడు శ్రీకృష్ణుని దివ్యధామము బ్రహ్మ సంహితలో చింతామణి ధామముగా అనగా కోరికలన్నీ నెరవేరునట్టి స్థానముగా వర్ణించబడినది. గోలోక వృందావనముగా పిలువబడు ఆ శ్రీకృష్ణుని ధామము చింతామణులతో నిర్మితమైన భవంతులతో అలరారుతుండును. అక్కడ కోరినంతనే అన్ని రకములైన భక్ష్యములను ఆహారములను సమకూర్చగల కల్పవృక్షములు మరియు అక్షయముగా పాలనందించు సురభిధేనువులనబడు కామధేనువులు కూడా ఉండును. ఈ ధామములో భగవానుడు లక్షల కొలది లక్ష్మీదేవులచే సేవించబడుతుండును. ఆదిదేవుడు మరియు సర్వకారణకారణుడైన గోవిందునిగా అతడు అక్కడ పిలువబడును. అతడు మధురముగా వేణునాదము చేస్తుండును. వేణుం క్వనంతం. అతని దివ్య రూపము సర్వ జగన్మోహనాకారమైనది. అతని నేత్రములు పద్మదళముల వలెను, అతని దేహఛాయ నీలమేఘవర్ణమును పోలి ఉండును. పరమాకర్షకుడైన అతని సౌందర్యము వేలాది మన్మధులను కూడా అతిశయించగలిగేలా మనోహరముగా ఉండును. అతడు పీతాంబరమును ధరించి కంఠమున దివ్యమైన పూమాలను శిరమున నిమలిపించమును ధరించి ఉండును. ఆధ్యాత్మిక జగత్తులోని పరమోన్నత లోకమైన తన దివ్యధామమును గోలోక వృందావనము గూర్చి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇక్కడ సూచనాప్రాయముగా మాత్రమే తెలిపి ఉండెను. దాని విస్తారమైన వివరణ బ్రహ్మ సంహితలో తెలుపబడిన భగవద్ధామముకు పరమైనది మరొకటి లేదని, అదే పరమ గమ్యస్థానమని, పురుషాన్న పరం కించిత్ సా కాష్ట సా పరాగతి. కఠోపనిషత్తు 1:3-11 నుండి తెలియను. జీవుడు దానిని పొందిన పిమ్మట ఈ భౌతిక జగత్తునకు మరలా ఎన్నడూ తిరిగిరాడు. ఒకే రకమైన లక్షణములను కలిగి ఉండుట చేత ఆ శ్రీకృష్ణుని దివ్యధామమునకు మరియు శ్రీకృష్ణునికి ఎట్టి భేదము ఉండదు. ఈ భూలోకములో ఢిల్లీ నగరముకు ఈశాన్యముగా 90 మైళ్ళ దూరములోని వృందావనము ఆధ్యాత్మిక జగత్తులోని ఆ దివ్య గోలోక వృందావనమునకు ప్రతిరూపము. శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమిపై అవతరించినప్పుడు భారతదేశము మధురా మండలములోని 84 చదరపు మైళ్ళ విస్తీర్ణము గల వృందావనమనే ఆ ప్రత్యేక ప్రదేశములో లీలలను జరిపి ఉండెను.